గమనిస్తూ ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. ఒకసారి గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తే మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. సార్ చెప్పండి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కొంత మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణలు ఎదుర్కొంటుంది. ఈ రకంగా మీ నాయకులను విచారిస్తున్నారు, రేపు ఎల్లుండో కేసీఆర్ను కూడా విచారిస్తారు. సో కొంత మా పార్టీలో ఈ కార్యకర్తల్లో ఈ మానసిక స్థైర్యం అనేది కోల్పోతుందా? దీంట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇప్పుడు షెడ్యూల్ కూడా రావడం కావచ్చు, అదే క్రమంలో మీ డైవర్షన్ అంతా మరి విచారణ మీద ఉంటుందా? అదే క్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు? మీ పార్టీ విజయ అవకాశాలు ఎట్లుంటాయి చెప్పండి. ముందుగా 99 టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులకి అదేవిధంగా వీక్షకులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే చేసినారో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పురోగతి గురించి సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రసంగం చూస్తుంటే, వాళ్ళ యొక్క ఆలోచన చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే అబద్ధాల ఫ్యాక్టరీలకు వెళ్ళి కొత్త రకమైనటువంటి విశ్లేషణతోటి వీళ్ళు ప్రతిరోజు బయటికి రావడమే తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉంది అని అంటే, వీళ్ళకి తిన్నదేమో గుర్తుంటుంది కానీ వీళ్ళకి ఏం పెట్టిందో వీళ్ళకి గుర్తుంటలేదు. ప్రజలు ఓట్లేసింది మాత్రమే వీళ్ళకి గుర్తుంటుంది కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది అనేది వీళ్ళు పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భం వీళ్ళు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. నేనేం చెప్తున్నానంటే ఆన్ రికార్డ్ లో చెప్తా ఉంటుంది, 120 మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో. 2019-20 ఆ టెన్యూర్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 109 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం బీజేపీ కాంగ్రెస్ ఇరువురు కలిసి 11 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకున్నారు. ఆ రోజు గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పల్లెలతో పాటుగా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి, మరి మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం పురోగతి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో పట్టణ ప్రగతి అని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక 4,304 కోట్ల రూపాయలతోటి, అంటే ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ డెవలప్ చేయాలి, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి, డ్రైన్స్, సిసి రోడ్స్, పార్కులు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే సిద్దిపేట కానివ్వండి, చాలా మున్సిపాలిటీలకు మనకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి. అంటే భారతదేశంలో 4,354 మున్సిపాలిటీలు ఉంటే దాంట్లో మన స్థానము అంటే సిద్దిపేట 30వ మున్సిపాలిటీగా కూడా మనకు అవార్డు వచ్చినటువంటి పరిస్థితి సందర్భం ఉండే. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 2021లో 9 అవార్డులు, 2022లో 16 అవార్డులు 16 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 2023లో కూడా దాదాపు ఒక 18 మున్సిపాలిటీలకు మనకు అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డులు వచ్చినాయి. అవన్నీ ఎట్లా వచ్చినాయంటే ఈ రోజు ఈ ఉచిత ప్రసంగాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మాదిరిగా ఉచిత ప్రసంగాలు చేస్తే రాలేదు. కష్టపడి ఆ పల్లెలను తీర్చిదిద్ది, అంటే అర్బన్ డెవలప్ మినిస్టర్ గా కేటీఆర్ గారు వారి నాయకత్వంలో కొత్త ఆలోచనలతోటి, ఇన్నోవేటివ్ ఆలోచనలతోటి ముందుకు పోవడం వల్ల అవార్డును దక్కించుకున్నాం ఈ తెలంగాణ. ఈ రోజు భారతదేశంలో కూడా ట్యాక్స్ కలెక్షన్ లో కూడా నెంబర్ 1 స్థానంలో నిలిచింది మన తెలంగాణ. 2020 నుంచి మొదలు పెడితే 2024 వరకు దాదాపు 14,208 కోట్ల రూపాయలతోటి ఈ మున్సిపాలిటీలలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక 49 మున్సిపాలిటీలలో సుమారుగా 878 కోట్ల రూపాయలతోటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి తీసుకొచ్చి దాదాపు ఒక 47 మున్సిపాలిటీలను అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దానికి తోడుగా ఒక 2,780 కోట్లతోటి 120 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాము. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు, ప్రజలకు ఎప్పుడు కూడా ఫ్రీగా వెళ్ళాలని చెప్పి కొత్త ఫ్లైఓవర్స్, రోడ్స్, ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు నేను చరణ్ కౌశిక్ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మున్సిపాలిటీలో పాలక మండలి లేక పరిపాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది. పరిపాలన అనేది లేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు, అంటే పట్టించుకునేట్టు లేడు. కానీ
ఈ రోజు వీళ్ళు మేము ఏదో చేసినాము, మేము ఇందాక చరణ్ కౌశిక్ గారు అంటున్నారు యాదగిరి గుట్ట ప్రపంచంలోనే మేము అద్భుతంగా ఏదో తయారు చేస్తున్నాం, తాపడం చేస్తున్నాం అని చెప్పి. అసలు యాదగిరి గుట్టను తయారు చేసింది, ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు అనేది మీరు మర్చిపోయారు. ఇవాళ ఇంకొక విషయం ఏమంటున్నంటే, మేము హామీలు ఇచ్చినాము, 420 హామీలు ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో మీరు ఏమేమి అమలు చేసిరని చెప్పి మీరు రేపు మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి పోండి, మున్సిపాలిటీలలో ఓటు అడగనికి పోయినప్పుడు మీ మేనిఫెస్టో కూడా తీసుకొని మీరు ఇంటికి పోవాలి. ఇవాళ మహిళా తల్లులకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఏమైందండి? రైతులకు 15,000 రూపాయలు రైతు బీమా ఇస్తామన్నారు, ఏమైందండి? నిన్నటి వరకు కూడా, అంటే నిన్న చూసినా అండి, నా ప్రత్యక్షంగా నేను చూసిన రైతులకు యూరియా బస్తాలు లేక ఇంకా కూడా లైన్లు కట్టి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం కనిపిస్తా ఉన్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిరా వీళ్ళు? బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఒక 40,000 కోట్ల రూపాయలు ఏమైనా బీసీలకు ఇచ్చిరా? వీరు అన్ని కుల సంఘాల వాళ్ళకు కూడా, అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి మేము ఇన్ని డబ్బులు ఇస్తాము, ఆ కులాలను ఆదుకుంటాము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి కార్యక్రమం ఏమైనా చేసిరా? ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఏం మర్చిపోయిర్రా? అదే విధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం వీళ్ళకి దొరుకుతలేదా బహిరంగ మార్కెట్ లో? నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా, వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, హామీలేమో వర్షంలాగా ఉన్నాయి, అమలు మాత్రం ఎండాకాలం లేకుండా దిగదు. వీళ్ళు మాటలు చెప్పేది ఎక్కువ, చేతలు చేసేది తక్కువ. అయితే ఈ రోజు నేను ఏమంటున్నానంటే, పట్టణాలలో కూడా ప్రజలు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ అభివృద్ధి జరిగింది. ప్రతి మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించిన. ఓవరాల్ గా లక్ష్మీనారాయణ గారు మీరు అనేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి చేసింది కనుక ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరే విజయం సాధిస్తా అంటారు, అంతేనా? ఎందుకంటే సంవత్సరం నుంచి వీళ్ళు తట్టడి మట్టి తీసింది లేదు. పాలనకు వీళ్ళు ఏంటంటే రంగు కొత్త దేశీయాల మేం చేసామని మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఏదైతే చేపట్టినమో, ఏదైతే శ్రీకారం చుట్టబడ్డాయో కార్యక్రమాలు, వాటికి మాత్రమే వీళ్ళు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒక తట్టెడ